రాజమండ్రి మంజీరా హోటల్లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎన్నికల అనంతరం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్. 21వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. శాటిలైట్ సిటీ పంచాయతీ ఏ బ్లాక్ నందు స్వచ్ఛ భారత్ గత ప్రభుత్వ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యం చేశారు. పంచాయతీలను చెత్త కుప్పలుగా మార్చారు. ఎమ్మెల్యే గోరంట్ల. దేశానికి ఆదర్శం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలను పురంధేశ్వరి చేతుల మీదుగా దుశాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వసారి ప్రధానిగా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు, పవన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ జాతి అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తుంటారని, 11 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 20,000 కోట్లు అకౌంట్లో వేశారని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందన్నారు. ఏపీలో పోర్ట్, రహదారులు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్డీఏ చేపట్టిందని, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీ ఏపీకి ప్రధాని మోదీ మంజూరు చేశారని, నరేంద్ర మోదీనే నిజమైన హీరో అని అన్నారు. కాంగ్రెస్కి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ప్రధాని విజన్ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతోందన్నారు. పార్టీకి ఘన విజయం అందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ని, నూతన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కన్నుల పండువగా ఉందని, 2,000 మంది పాల్గొన్నారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 140 కోట్ల జనాభాతో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ విజయాన్ని వివరిస్తూ మరోవైపు ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. సాధారణంగా జాతీయ కార్యవర్గం అయిన వెంటనే ఒక వారం రోజుల్లో మనం మన రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం నిర్వహించుకోవడం, అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయిలో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాలన. అయితే ఈసారి ఎన్నికలైన తర్వాత నెల దాటింది, కానీ పైన కేంద్రంలో ఇంకా కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం, మీరు రాష్ట్ర స్థాయిలో ఈ విస్తృత కార్యవర్గ సమావేశాలు అంటే సాధారణంగా మనకి కార్యవర్గ సమావేశం అంటే మండలాధ్యక్షులు రారు, కానీ ఈసారి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించమని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా ఈ సమావేశాన్ని చూస్తున్నప్పుడు కన్నుల పండుగగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద సంఖ్యలో దగ్గర 2,500 మంది కార్యకర్తలతో పదవి బాధ్యతలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి ఈ సమావేశానికి రావడం, ఈ సమావేశంలో పాల్గొనడం, వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశాన్ని, మార్గనిర్దేశకత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత కిందకు వెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నటువంటి సందర్భంలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అనేది మీ అందరికీ మొట్టమొదటిగా నేను స్వాగతం పలుకుతూ మీ అందరికీ అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను.
पूरा देश पूरा कार्यक्रम ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు వారి అందరూ కూడా సన్మానం చేసే ఓ కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి థర్డ్ టైం అవర్ ప్రైమ్ మినిస్టర్ historically win and he formed the third consecutive time of the successful government. After the Nehru, when the Nehru formed 3 times, but that time was the freedom movement, that time there is no media, there is no social media, no one was not asking anything. But today the situation is different. In this different situation, our Prime Minister Shri Narendra Modi ji, NDA government, it's the third consecutive time we will form the government in central government. As well as I congratulate and I extend my thanks to our NDA partner, Shri Chandrababu Naidu garu, and I extend my sincere thanks to Pawan Kalyan garu in this occasion. Our Prime Minister Shri Narendra Modi ji always think about the country's development, the nation's development. For that, this third time our India government, our Prime Minister's first sign is for the people, for the everyone, they need to house. For that, our Prime Minister is first sign 3 crore house scheme for the Prime Minister Awas Yojana. దేశానికి ఆదర్శం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ప్రజలతో ఎలా ఉండాలో ఆయన చూపించారని అన్నారు. పేదవారికి వైద్యం అందుబాటు లేని రోజుల్లో అప్పులు చేసి కుటుంబం మొత్తం దివాలా తీసే పరిస్థితులు ఉండేవని అన్నారు. అలాంటి రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సంక్షేమ సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత గృహాలు వంటి సంచలనాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని వివరించారు. అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. నమస్కరిస్తుంటూ అలాగే మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, నా సహచరులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సుమారు 15 సంవత్సరాలు అవుతుంది ఈయన మనందరినీ వదిలి. అప్పటి నుండి కూడా ప్రతి కార్యకర్త నిష్ఠగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు మనందరికీ వదిలి వెళ్ళారో దాన్ని కొనసాగిస్తూ ఇప్పటిదాకా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. వైసీపీ కార్యకర్తలకి పోరాటం కొత్త కాదు. ఎందుకంటే మొదట్లో కేవలం ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ రోజు జెండా లేదు, జెండాకు రంగు లేదు, ఏమీ లేకపోయినా సరే పోరాటానికి అందరం కూడా సిద్ధపడ్డాం. ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా మనం అధైర్యపడడానికి మనం జ్ఞాపకం చేసుకుంటే గతం చాలా ఘోరంగా ఉండేది. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు భక్తులు హింసించేవారో అవన్నీ తట్టుకుంటూ మనం సుమారు ఒకే ఒక నాయకుడు 151 సీట్లు చరిత్ర సృష్టించిన 2019 నుండి 2024 ఎన్నికల దాకా పేదల పక్షాన అనేక కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కుట్రలో కుతంత్రాల వల్ల
జరిగింది. అలాగే మనం అందరం కూడా ఏ విధంగా అయితే మొదటి నుండి రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నామో, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా మళ్ళీ అదే పోరాట స్ఫూర్తితో ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా పోరాటం అన్నది వదలకుండా రాబోయే 5 సంవత్సరాలు మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అయితే చేశారో అంతకు మించి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏదైతే ప్రజలకి మిస్కమ్యూనికేషన్ అయిందో, ల్యాండ్ టైటిలింగ్ అవ్వచ్చు, ఇతర విషయాలు అన్నీ అవ్వచ్చు, ఇవన్నీ సవరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన కూడా మంచి పరిపాలన అందిస్తారు. శాటిలైట్ సిటీ పంచాయతీ ఏ బ్లాక్ నందు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, టీడీపీ గ్రామ అధ్యక్షులు దారా అన్నవరం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. శాటిలైట్ సిటీ పంచాయతీ ఏ బ్లాక్ నందు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, శాటిలైట్ సిటీ టీడీపీ గ్రామ అధ్యక్షులు దారా అన్నవరం ఆధ్వర్యంలో మరియు ధవళేశ్వరం పంచాయతీ క్వారీ కెనాల్ రోడ్, అగ్రహారం మార్కెట్ రోడ్ సాయిబాబా గుడి వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం టీడీపీ గ్రామ అధ్యక్షులు పండూరి అప్పారావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు నిర్వహించడమైంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలో పారిశుధ్యం పరిస్థితి అధ్వానంగా ఉందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు కోరంట్ల బుచ్చయ్య చౌదరి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే స్పందించి ధవళేశ్వరం గ్రామంలో పర్యటించి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలపై దృష్టి సాధించాలని, త్వరలోనే సమస్యను పరిష్కరించాలని ఉన్నత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యం చేశారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి శూన్యం, పంచాయతీలను చెత్త కుప్పలుగా మార్చారు, పారిశుధ్యం దాఖలాలు లేవు, కేంద్ర పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారు, స్ట్రీట్ లైట్లు వేయలేని స్థితికి గత ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి గ్రామాలన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రతి చోట ప్రారంభించడం జరిగింది. నిధులను అన్ని విధాలుగా సక్రమంగా ఉపయోగించాలనే అంశం మీద అధ్యయనం చేయాలని అన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రస్తుతం ఉన్న మురుగు కాలువలు శుభ్రపరచాలి. ఎక్కడ మురుగు కాలువలు, పూడికలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉన్నటువంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, దానికి ప్రజలు కూడా సహకరించాలని, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా వారు నివసిస్తున్న ఇంటి పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అది మన అందరి బాధ్యత అని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, రాజమండ్రి రూరల్ మండలం ఎండీఓ శ్రీనివాస్, రూరల్ మండల ఎస్పీఎల్ ఆఫీసర్ జ్యోతి, శాటిలైట్ సిటీ పంచాయతీ సెక్రటరీ టి కృష్ణ, ధవళేశ్వరం పంచాయతీ సెక్రటరీ సూరిబాబు మరియు పంచాయతీ సిబ్బంది తదితర నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాలని స్వచ్ఛంగా ఉంచడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. గ్రామాలకు సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదారి పెట్టిపోయినాయి. పరిశుభ్రం లేదు. అధ్వానమైన పరిస్థితిలో ఉన్నదాన్ని సరిదిద్దడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బందిని కలిపి ఉన్న నిధులను సమీకరించుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఒకటి, తాగునీరు, మురుగునీరు సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం తీసుకున్నాం. టాప్ ప్రయారిటీలో వర్షాకాలం కనుక ముందు తాగునీరు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పోయిన జల మిషన్ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి గోదావరి జలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా అనుసంధానం చేయాలి. కొన్ని గ్రామాల్లో లింకేజ్ లేదు, డిశ్చార్జ్ ఏరియాలు లేకుండా ఉన్నాయి. వాటిని కూడా సరి చేయాల్సిన ఆలోచన ఉంది. దానికోసం ప్రయత్నం చేయమన్నాం. ఇవాళ అందరం కలిపి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా శాటిలైట్ సిటీ ఆదాయం తక్కువ, మధ్యతరగతి, కింద తరగతి వాళ్ళు ఎక్కువ కనుక ఇక్కడ ఆదాయం తక్కువ, పంచాయతీకి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద దృష్టి సారిస్తున్నాం. ప్రత్యేక గ్రాంట్లు కూడా తెచ్చి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని ఏరియాలకి గోదావరి నీరు కూడా రావడం లేదు. ఆ గోదావరి స్కీమ్ కూడా తగ్గింది, విస్తీర్ణం పెరిగింది, జనాభా పెరిగారు, దాని కెపాసిటీ తగ్గిపోతుంది కనుక అదనపు స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాం. త్వరలో దాన్ని కూడా మొదలుపెట్టి రాజానగరం మండలంలో కానీ, అదేవిధంగా రాజమండ్రి రూరల్ కానీ, కడియం మండలంలో బొమ్మూరు ద్వారా ఆ నీరు ఎక్కువగా ఇచ్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పెట్టి పాములు, పురుగులు ఉంటామని
అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. అందరికీ నోటీసులు ఇవ్వమన్నాం. తక్షణమే ఇవన్నీ క్లియర్ చేయండి, లేదా ఇల్లు కట్టండి, కట్టకపోతే క్లియర్ అన్నా చేయించమంటున్నాం. ఎవరి స్థలం వాళ్ళు, ఏదో ధర పెరిగిద్దని ఆపుకున్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు మీ ఏరియాలో మీకున్న ఫ్లాట్లు మీరు క్లియర్ చేయాల్సిందే. చేయకపోతే ఏమైంది, ఎంత చేసినా కూడా ఇవాళ చూసారు రోడ్డు పక్కన రోడ్డు అసలు కనపడని పరిస్థితి వచ్చింది. అనేక గ్రామాల్లో రోడ్లు కనపడని పరిస్థితి వచ్చింది. శానిటేషన్ లేదు, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో నడపల, మళ్ళీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అన్ని మనం నడిపే పరిస్థితికి వస్తూ ఉన్నాం. మంచినీటి పథకాలు నడిపే పథకానికి వస్తున్నాం. వాసు గారు అయితే ఉచితంగా అన్నారు. ఉచితంగా అంటే స్నానం చేయడానికి కూడా నీళ్ళు అడుగుతారని భయం ఉంది నాకు. ఎంతో కొంత లిమిటేషన్ పెట్టకపోతే సమస్య వస్తుంది. అయినా అన్ని ప్లాంట్లు 32 ప్లాంట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మేము పెట్టించినాయి. అవన్నీ మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చి శుద్ధి చేసిన జలాలు అందేలాగా మేము చేస్తాం. అందరికీ నమస్కారం. మనకి ఈ ప్రభుత్వం మారిన వెంటనే మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ముందు ప్రతి గ్రామంలోనూ కూడా మనకి ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. ఆ ఆర్ఓ ప్లాంట్లన్నీ కూడా మనం శుద్ధి చేసి అవన్నీ రిపేర్లు ఉన్నట్లన్నిటికీ రిపేర్ చేసి శుభ్రం చేసి అందరికీ కూడా ఫ్రీగా మనం ఆ ₹2 కూడా తీసుకోకుండా మినరల్ వాటర్ ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనం ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని శుభ్రం రిపేర్ చేసి మనం మినరల్ వాటర్ ఇస్తున్నాం. రెండోది, ఈ 5 సంవత్సరాలు కూడా వాటర్ హెడ్ ట్యాంకులు ఎక్కడ కూడా క్లీన్ చేసిన పాపాన్ని పోలేదు. మేము దగ్గరుండి మొత్తం ఈ వాటర్ హెడ్ ట్యాంకులన్నింటినీ క్లీన్ చేసాం. క్లీన్ చేయించి అందరికీ కూడా మంచినీళ్ళు వెళ్ళేలా చూసి పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయి. ఆ పైప్ లైన్ లీకేజీలో డ్రైనేజీల వాటర్ కూడా వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఎక్కడికక్కడ అన్ని రిపేర్ చేయించి ఇప్పుడు శుభ్రమైన నీళ్లు, ఎందుకంటే సీజన్ మారింది, డెంగ్యూ డయేరియా లాంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి నీళ్లు శుభ్రమైన నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుట్టూ అది కూడా పూర్తి చేసాం. తర్వాత మూడో కార్యక్రమం, ఈ గ్రామాలు చూస్తే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అలాగే మరి ఈవేళ అధికారులను కూడా మనం ఏం అనలేము. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని తగ్గట్టుగానే వాళ్ళు నడుపుతారు. ఆ ప్రభుత్వం నిద్రపోయింది, అధికారులు సిబ్బంది మొత్తం అందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ చూడండి, మీరు చూస్తున్నారు. ఇంత మొక్కలు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలకు పెరిగితే ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ శుభ్రం చేసి కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మొత్తం మండలం అంతా కూడా పెట్టించాం. ఆయన కడి మండలం కూడా వారు వెళ్ళి చూసుకుంటున్నారు. ఈ మండలంలో ప్రతి గ్రామాలు కూడా మేము చూసి ఈ కార్యక్రమం పెట్టాం. ఒక 10-15 రోజుల్లో ఈ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారు చేసి బ్లీచింగ్ అన్ని కొట్టి సాయంకాలం అయ్యేసరికి దోమలకి స్మోక్ పెట్టమంటున్నాం. డ్రైనేజీలు అన్నింటికి కూడా గనాయిలు కొట్టి ఇవన్నీ చేసి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా 10 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. విద్య వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని, అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. అలాగే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్స్ పథకం ఏర్పాటు చేసి పేద విద్యార్థులు డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీల వల్లే ఓటమి పాలయ్యామని అన్నారు. కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని, రైతు భరోసా తదితర పథకాలు ఆల్ ఫ్రీ బాబు ప్రకటించడం వల్లనే ఓటమి పాలయ్యామని అన్నారు. వీటితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని అన్నారు. కోడగుమ్మం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని వివరించారు.
దివంగత నేత వైఎస్ఆర్ గారి 75వ జన్మదినోత్సవం పార్లమెంటరీ ఆఫీస్లో ఈరోజు జరగడం నిజంగా అభివృద్ధి సంక్షేమం అంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా చెప్పదగ్గ ప్రథమ పేరు చెప్పగలిగితే వైఎస్ఆర్ గారి పేరు చెప్పాలి. ఇవాళ ఆయన ఎటువంటి సంక్షేమం చేశాడనంటే ఇవాళ బహుశా ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ అనేక రంగాల్లో అత్యద్భుతంగా చేశాడు ఆయన. అలా కాకుండా అభివృద్ధి అంటారా, ఇవాళ జలయజ్ఞం అంటే ఒకేసారి 86 ప్రాజెక్టులు జలయజ్ఞం కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ పథకాల్లో దేశాన్ని అగ్రగామిగా పరిగెట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా ఆయన భగవంతుడు ఆయన నోటితో మరి ఏం పలకరించాడో కానీ ఆయన 60 ఏట్లో అన్నాడు, 60 ఏటతోనే మనం రిటైర్ అయిపోవాలి అందరికీ చెప్తాం కదా అని అన్నాడు. నిజంగా 60 ఏట్లో చనిపోయాడు. కానీ ఇవాళ 75వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మరి ఇవాళ ప్రపంచంలో ఆయన ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పుడు కూడా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చిరస్మరణీయంగా ప్రజల మధ్యలో గుండెల్లో ఉన్నాయి. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమహేంద్రవరం లోదర్గిరి క్రికెట్ మైదానం వేదికగా నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఆత్మ బంధువు మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ కేబుల్ రమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. బ్రాహ్మణులందరూ సంఘటితమై ఐక్యతను చాటేలా నిరంతరం కృషి చేసిన నండూరి రమణ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. కేబుల్ రమణ స్మారకార్థం స్థానిక లోదర్గిరి మైదానంలో నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యులు నండూరి రమణ మిత్ర బృందం ఆధ్వర్యంలో లీగల్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆదిరెడ్డి వాసు ఈ టోర్నమెంట్ ను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బమిడిపాటి ప్రసాద్, బోడెం రవికుమార్ శర్మ, కాళీపట్నపు నాగేంద్ర కుమార్ శర్మ, నిమిషకవి వెంకటేష్, నండూరి సుబ్బారావు, బాబీ తదితరులు మాట్లాడారు. 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 16 టీంలు పాల్గొంటున్నాయని, ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలకు మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. పురోహితులు, అర్చకులు దేనికైనా పోటీ పడడానికి సిద్ధమనే భావనతో నండూరి రమణ ఈ టోర్నమెంట్ను 2012లో ప్రారంభించామని అన్నారు. ఆయన లేకుండా ఈ ఏడాది టోర్నమెంట్ నిర్వహించాల్సి రావడం బాధగా ఉందని 2 నిమిషాలు క్రీడాకారులు, నిర్వాహకులు మౌనం పాటించారు. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్లో ఫైనల్స్ విజేతలకు ట్రోఫీ అందజేస్తామని తెలిపారు. అందరూ బాగా ఆడి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. నండూరి రమణ పేరు ప్రతిష్టలు నిలబడేలా చేయడంతో పాటు బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు వచ్చేలా టోర్నమెంట్ జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ టోర్నమెంట్ను ప్రోత్సహిస్తున్నారని నండూరి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠ వర్మ, దువ్వూరి గోపీ శర్మ, గాయత్రి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగ్ అది కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారి యొక్క జ్ఞాపకార్థం మరి ఆయన మీద అభిమానంతో ఈ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. మంచి వ్యక్తి, స్నేహశీలి, ఎవరైనా సరే ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానించదగ్గ వ్యక్తి. మరి అంతమంది యొక్క ప్రేమని పొందేరు కాబట్టేమో దేవుడికి ఏర్చొచ్చి తీసుకెళ్ళిపోయారని అనుకోవాలి. తప్పకుండా అందరూ కూడా అదే భావంలో, అంటే ఎవరితో కూడా వైరం ఉండదు, ఎక్కడ కూడా వైరం ఉండదు. అందరితోటి ఆప్యాయంగా పలకరించుకుంటూ పోవడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం అన్నది ఆయన యొక్క నైజం. మరి వారి కుటుంబం కూడా అంతా కూడా మాతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం అన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నాం. మరి ఆయన జ్ఞాపకార్థంగా పెట్టడం, వారి సోదరులు కూడా ఇక్కడ ఉండడం, వారి కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకటి ఉంటానని కూడా తెలియజేస్తూ టోర్నమెంట్ బాగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జరగాలని చెప్పి కూడా ఆశిస్తాను. నమస్తే. నా పేరు ప్రసాద్.
ఇది రాజమండ్రి తరపున పురోహితులకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అండి. ఇది యాక్చువల్గా 2012లో ప్రథమంగా ఇక్కడే స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఫస్ట్ టైం పురోహితులకి ప్రత్యేకంగా టోర్నమెంట్ అనే ఒక అంశాన్ని ఇక్కడే మొదలు పెట్టాం. సిజిడిఎం కాలేజీలో స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వారి పేరు మీద 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరుగుతోందండి. ఇది మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి 16 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా ఇన్విటేషన్ టోర్నమెంట్ అండి. ఇది ఎవరి దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర ఏమీ లేవు. ఓన్లీ ఫర్ క్రికెట్ పర్పస్ అంతేనండి. మొత్తం 16 టీములు అండి. ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 16 టీముల నుంచి 8 టీములు తీసుకుంటాం క్వార్టర్ ఫైనల్స్, 8 నుంచి సెమీఫైనల్స్ తీసుకుంటాం 4, ఫైనల్కి 2 వస్తాయండి. ఇది ఒక 1 వీక్ పాటు జరుగుతుందండి. ఇది అందరం కలిపి రాజమండ్రిలో ఉన్న పురోహితులు అందరూ కలిసి సంఘటితంగా చేసేటువంటి ఏకైక గొప్ప కార్యక్రమం. మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నండూరి వెంకటరమణ గారి పేరు మీద ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. మొట్టమొదట ఇందాక మా స్నేహితులు చెప్పినట్లుగా 2012లో మొట్టమొదట రావణమాయ బ్రాహ్మణులందరూ ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరినీ సంఘటితం చేయాలి, ఒక చోటకి తీసుకుని వచ్చి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావణమాయ లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రావణమాయ మళ్ళీ అందరినీ మన వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావాలి, మనం మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రతిసారి రావణమాయ అందుతోటి చెప్పడం, అందరూ కూడా రావణమాయ పేరు వచ్చాలని నించుంటే చాలు అన్నట్లుగా ఆయన వచ్చి ఎదరికి అలా అడుగు వేసేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నడిచి ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఏటా కూడా దిగ్విజయం చేయడం జరిగింది. కాళీపట్నం మణిజన్ నాగేంద్ర కుమార్ శర్మ. రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ జరుగుతుంది. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా మేము దీన్ని చేస్తున్నాం. 2012లో మొట్టమొదటిగా దీన్ని ఆయన చేతుల మీద ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం ఆయన స్వర్గస్థులైనందువల్ల ఈసారి ఆయన లేకుండా మేము టోర్నమెంట్ జరపడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఆశీస్సులతో ఇది కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. మేమందరం కూడా అంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా ఒక విధంగా ఒక చోట సంఘటితం అవ్వాలని చెప్పే తలంపుతో మొట్టమొదటిగా ఆయన ఇది ప్రారంభించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు ఎందులోనూ కూడా తక్కువ కాదు, అన్నిటిలో కూడా పాలు పంచుకోగలరు. ఇలా అయినా సరే అందరూ ఒక చోటకి చేరతారనే ఒక మంచి ఉద్దేశంతో అందరినీ ఒక చోట కలపాలని మొట్టమొదటిగా ఇది ప్రారంభించింది. ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈ సంవత్సరం కూడా దీన్ని ఆయన స్మారకంగా మేము ప్రారంభించాం. ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూల నుంచి కూడా మొత్తం 16 జట్లు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వీరందరూ కూడా అంటే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా ఒక చోట సంఘటితం అయ్యి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. బ్రాహ్మణుల యొక్క ఐక్యత ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ ఆటల ఆటలోనూ మా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రికెట్ టోర్నమెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులందరినీ ఒక చోట చేర్చి కలిసి ప్రతి ఏ ఊరు వెళ్ళినా బ్రాహ్మణులకి అక్కడ మన వాళ్ళు ఒకరు ఉన్నారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కావాలి అంటే దీనికి ఏదో ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. ఆ కార్యక్రమంతో దీన్ని స్టార్ట్ చేసి మన వాళ్ళు ఎప్పుడు ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా సరే మన క్రికెట్ టోర్నమెంట్ మనుషులు అక్కడ ఉన్నారు, మనకి ఏం కావాలన్నా అక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 12 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఈ కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత కొద్దిగా లేట్ అయింది, కారణం ఇక్కడతో ఆగిపోయిందేమో అనుకున్నాం. కానీ ఆయన శిష్యులైనటువంటి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం ఈ అర్చక ఈ పురోహిత సంఘం యువకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని టేక్ ఓవర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, మా కుటుంబం తరపున. ఎందుకంటే తమ్ముడు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఆగిపోకుండా దీన్ని ఇలాగా కొనసాగించడం అనేది కాదు, దీనికి చాలామంది ప్రముఖులు మన నిమిష్ కవి గారు, ఆదిత్య శ్రీనివాస్ గారు, ఇలా రాజమండ్రిలో ఉన్న చాలామంది ప్రముఖులందరూ కూడా ప్రోత్సహించి భాస్కరరామ్ గారు, అలాగే బ్రాహ్మణ సంఘం తరపున భాస్కరరామ్ గారు, ఇంకా చాలామంది బ్రాహ్మణులు పెద్ద వాళ్ళందరూ డాక్టర్లు, ఇలా అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది బ్రాహ్మణులు పాల్గొని ఈ కార్యక్రమం చేసే కార్యక్రమానికి రాజకీయ నాయకులు అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పేలడంపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నక్కాదేవి వారి ప్రసాద్, శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇనమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నక్కాదేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఓడిపోయినా ఇంకా ఎంపీ అనే భ్రమలో బ్రతుకుతున్నారని, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుమారు 72,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్రజలు గోబ గుయ్యమనిపించారని గుర్తు చేశారు. తాను విమర్శిస్తే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయకుడవుతారని భరత్ అనడం హాస్యాస్పదమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన భరత్కు రాజమండ్రి సిటీలో 28,000 ఓట్లు మైనస్ వచ్చాయని, ఆ ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ 33,000 మెజారిటీతో విజయం సాధించినప్పుడే వాసు రాష్ట్ర స్థాయి నాయకుడయ్యారని అన్నారు. ఆదిరెడ్డి వాసులను వ్యక్తిగతంగా విమర్శించడం తగదని, భరత్ ముఖం దోసకాయ ముఖంలా పేడి ముఖంలా ఉంటుందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడడం భరత్కు అలవాటని, ఎంపీగా ఉన్న సమయంలో పనుల్లో 25% కమిషన్లు తీసుకున్నావు కాబట్టే ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని నక్కాదేవి ప్రసాద్ ధ్వసమెత్తారు. ఆవ భూమిలోని అవినీతిని మీ మాజీ ఎమ్మెల్యే బయట పెట్టారు కదా అని గుర్తు చేశారు. సుబ్రహ్మణ్య మైదానం అభివృద్ధి చేశానని చెప్పుకుంటావు, 10,000 మంది పట్టే మైదానం నీ నిర్వాహకం వల్ల 3,000 మందికి కుచించుకుపోయిందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్య మైదానంలో ఆదిరెడ్డి వాసు తామంతా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసాం కాబట్టి ఇండియా గెలిచిందని, నువ్వు ఐరన్ లెగ్ వేసుకొని 2023లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చూసావు, ఇండియా ఓడిపోయిందని చలోక్తి విసిరారు. నీ వీడియోకి 50,000 వ్యూస్ వస్తాయని సొంత డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఆవ భూముల్లో చేసిన అవినీతిని బయటకు తీసుకువస్తామని అన్నారు. మేము మరోసారి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎన్నమూరి దీపు మాట్లాడుతూ ముఖానికి మేకప్ లేకపోతే ఎవరు గుర్తుపట్టరేమోనని బయటకు రాని భరత్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడం తగదని హితవు పలికారు. మెయిన్ రోడ్లో సెంటర్ లైట్లు ఎందుకు వేశారు, ఎందుకు తొలగించారో భరత్కే తెలియదన్నారు. రోమ్లో రాళ్లు ఉన్నాయని భరత్ రాజమండ్రిలో రాళ్లు వేయించారని, అర్థం లేని పనులతో రాజమండ్రిని నాశనం చేశాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రివర్ ఫ్రంట్ అభివృద్ధి సమావేశంలో అందరి సలహాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ మార్గాని భరత్ లాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో నిన్ను ప్రజలు తిరస్కరించి ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆదరించారని తెలుసుకో అన్నారు. అడప శ్రీహరి, మార్గాని సురేష్తో కలిసి చేసిన అవినీతిని బయట పెడతామని చెప్పారు. మీడియా సమావేశంలో ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాపల చినరాసు, తెలుగు యువత నాయకులు వెల్లంకి జయదేవ్, కందికొండ ఆనంద్, మల్లికార్జున్ నగర్ శంకర్, ప్రతాప్, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్, బసవరెడ్డి, పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే గారిని బఫూన్ అని సంబోధించడం జరిగింది. నీకులాగా రోజు ఫేషియల్ చేయించుకోరు, ఫౌండేషన్ క్రీమ్ రాసుకోరు, అలాగే ఆయన న్యాచురల్ బ్యూటీ, ఆయన దేవుడిచ్చిన వరం. ఆయన ఒకసారి మేకప్ లేకుండా బయటికి రా, అప్పుడు నిన్ను ఎవరో గుర్తు కూడా పట్టరు. నేను ఇంకా ఎంపీ అని ఫీల్ అయిపోతున్నావు, అది అందులోంచి బయటికి రా. ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నాం, ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి. ఆ లైట్లు ఎందుకు వేసావో అర్థం అవట్లేదు. ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు, బయట వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం. ఏంటంటే నువ్వు ఏదో చేశానని చెప్పేసి ఇవాళ రాజమండ్రికి నువ్వు అన్నీ నేను చేశాను నేను లేని రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు. కానీ ఇవాళ నిన్ను 72,000 మెజార్టీతో నేను బయటకు పంపించాను. అయినా నువ్వు అది కూడా పశ్చాత్తాపడకుండా ఇంకా బయటకు వచ్చేసి ఇలా మాట్లాడడం. మొన్నటిదాకా ఏమో పవన్ కళ్యాణ్ తిట్టావు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో పొగుడుతున్నావు. అసలు నీవు ఏం చేస్తున్నావో ఒకసారి, ఏం మాట్లాడుతున్నావో నీకు ఒకసారి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసుకోవడం నేర్చుకో. మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేస్తావు. నిన్న రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు. అందరి సలహా తీసుకుని ఏం చేయాలో చేదే అది మా ఎమ్మెల్యే గారు. ఏ రోజన్నా ఎవరి సలహా అయినా తీసుకున్నావా? లైట్లు వేస్తావు, మెయిన్ రోడ్లో లైట్లు వేస్తావు, తీసేస్తావు. ఆ ఛాంబర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని. ఇవాళ లైట్లు వేసావు, తీస్తావు. అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు, రోమ్లో రాళ్ళు చూస్తావు. ఆ రోమ్ సిటీలో రాళ్ళు చూసావంటే ఇక్కడ వేస్తావంట. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏం అర్థం. ఇవాళ నువ్వు
7 నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తాం. 6 నియోజకవర్గాలు అదృష్టవంతులు, ఎందుకంటే నేను రానివ్వట్లేదు ఎమ్మెల్యేలు. ఇవి ఆవ భూముల్లో కానీ ఏదైనా ఏదో నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు. అందరికీ నమస్కారం. నిన్న ఈ యొక్క మార్గాన్ని భరత్రామ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ మదంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను, ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నేను ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి భ్రమలో ఉన్నావు. నీలాంటి వ్యక్తికి అసలు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజమహేంద్రవరం ప్రజలే నిన్ను ఇంటికి సాగనింపినటువంటి పరిస్థితి. 175 మందిలో నువ్వు ఒక్కడు అంటావు ఆదిరెడ్డి వాసు గారిని. భరత్రామ్, ఎస్, 175 మందిలో ఈయన రాజమహేంద్రవరం సిటీకి నీ మీద పోటీ చేసి 72,000 మెజార్టీ తోటి ఈ రోజున గెలిచారంటే నీ పరిస్థితి ఏంటి? ప్రజలు ఏ రకంగా ఆదిరెడ్డి వాసు గారిని కావచ్చు, అప్పారావు గారిని కావచ్చు, రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారు, ఆదిరెడ్డి కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మైండ్ అలగట్లే. నువ్వేదైతే రాజమహేంద్రవరంలోని శాంతాపతిని అనేటువంటి వర్తక వ్యాపారిని కావచ్చు, శాంతా పటేల్ అనేటువంటి ఆయన్ని కావచ్చు, కాంతా పటేల్ అనేటువంటి ఆయన్ని కావచ్చు, అలాగే రాజమండ్రి సిటీ మీ పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరిని కావచ్చు, అలాగే మార్గాన్ సురేష్ అనే వ్యక్తిని కావచ్చు, నువ్వు అడ్డు పెట్టుకుని ఎంత అవినీతిని చేసావో నీ అవినీతి భాగోతం అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది. ఆదిరెడ్డి వాసు గారిని అంత తేలిగ్గా విడిచిపెట్టరు. నువ్వు ఆదిరెడ్డి కుటుంబం కోసం, ఆదిరెడ్డి వాసు గారి కోసం మాట్లాడతావా? నీ మేకప్ కిట్ లేకపోతే నువ్వు బయటికి రావు. నీ సన్నాస వాగుడు, సబాయి వాగుడు వాగుతున్నావు అని మేమంటాం, కానీ మా సంస్కృతి అది కాదు, మా పార్టీ సాంప్రదాయం అది కాదు, మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు మాకు అది నేర్పలేదు. చాలా పద్ధతిగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు ముందుకు పోతా ఉన్నారు. ఇంకా ఎంపీగా ఉన్నారనే భావనలో ఉన్నారు. ముందు ఆ భావన నుంచి బయటికి రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గోప గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది. మీకు ఇక్కడ ప్రజలు 28,000 మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ, ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు పైచీలకు ఓట్లు మెజార్టీని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి, మీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి. ఆయన కోసం ఈయన మాట్లాడితే ఆయన రాష్ట్ర నాయకుడు అవుతారట. ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఎందుకంటే 2019లో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో గెలడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది. ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవసరం లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు. అప్పుడే మేము ప్రభుత్వంలోకి వచ్చి 4 రోజులు అయింది. అవినీతి అన్నది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం, మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు. బ్రహ్మానందమో, లేదంటే రామ్ గోపాల్ వర్మో, లేదంటే శ్రీరెడ్డో, వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో, పేడ్ ఆర్టికల్. కాబట్టి మీరు నన్ను ఒక విషయం చెప్తా ఉన్నారు, నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను 10,000 గజాలు, 100 కోట్లు సుమారు, అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతున్నానండి. అంటే మీ ఖర్చు అంతా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోనో, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైనాయో. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా 1 రూపాయి దానం చేసినట్టు కానీ, ఒక పేద విద్యార్థికి డబ్బులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు, బఫూన్ మొహం అని. అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉంటుంది, పేడు మొహం లాగానే మేకప్ వేసుకొని. ఇలా అని కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవిని ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గాల్లో కొట్టుపోయాడు కాబట్టి మనం అటువంటి మాటలు ఏమి అనొద్దన్నారు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడటం లేదు. పేదల పాలిట పెన్నిధిగా రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు కొనియాడారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఆయన అమలు చేసే 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఆయన చనిపోయిన నేటికి ప్రజల కళ్ళ ముందే ఆయన అమలు చేసిన పథకాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేలా పాలన సాగించారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ పథకాలు అందించిన రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల కృష్ణ, చెట్టి ధనరాజు, మడికి ప్రసన్న, పొట్ట ఎం శేఖర్, బి గంగరాజు, గొంప సుధాకర్, దారా జగదీష్, రేఘాని బాబీ, ముక్కులోవరాజు, కాలేపు దొరబాబు, పట్నాల వినోద్, పులిబాపిరాజు, కోటి సజీవ్, తొరకల రాజు, వల్లూరి లోకేష్, ఉమా, రవి, బంటి తదితరులు పాల్గొన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది కోరి మార్కెట్ సెంటర్లో. ఎందుకంటే పేదలకి ఎన్నో విధాల ఎన్నో ఉపకారాలు, అసలు ఈవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా సరే బతికి ప్రజల్లో జీవించారనడానికి ఉదాహరణ 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్ కానీ, ఇలాగా అనేక పేదలకు ఉపయోగపడే పథకాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు అతను ముద్ర వేసుకునేలాగా అమ్మఒడి అలాగా రకరకాల పథకాలతోటి ఆయన కూడా ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. ఇలాంటి నాయకులు ముందు ముందు మనకి ఎంతో మంది రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కోరి మార్కెట్ సెంటర్లో మేము ఈ నివాళుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర రాజమహేంద్రవరం నగర వీధుల్లో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి రాని వారి కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే ఈ రథయాత్ర ప్రత్యేకత. ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా జగన్నాథ స్వామి కొలువై ఉన్న ఇస్కాన్ మందిరంలో కూడా ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఊరేగించడం విశేషం. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రామన్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభించారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. గోరక్షణపేట, ఆజాద్ చౌక్, జాంపేట, ఊర్వశి సెంటర్, బీఈడి ట్రైనింగ్ కాలేజీ, డీలక్స్ సెంటర్, హెడ్ పోస్ట్ ఆఫీస్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా రథయాత్ర ఇస్కాన్కు చేరడంతో ముగిసింది. కమిటీ సభ్యులు రవీంద్ర చైతన్యదాస్ మాట్లాడుతూ రథయాత్రను ఒక్కో ఏడాది ఒక్కొక్క ప్రాంతం మీదుగా నిర్వహిస్తున్నామని, గత ఏడాది కంబాల చెరువు నుంచి ప్రారంభించగా ఈసారి శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి ప్రారంభించామని అన్నారు. రథయాత్ర ముగిశాక జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం, 56 రకాలతో భోగ నైవేద్యం, దీపహారతులు అనంతరం ప్రసాద వితరణ జరిగాయి. ఈరోజు ఇస్కాన్ రాజమండ్రి తరఫున జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతూ ఉంది. పూరిలో కూడా ఈరోజు రథయాత్ర జరుగుతూ ఉంది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా పర్యటించి ఆయన యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 4500కు పైచిలుకు నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది. జగన్నాథుడు పూరికే పరిమితమై ఉన్నారు. ఒక శుద్ధ భక్తుడైనటువంటి ప్రభుపాదుల వారి వల్ల
జగన్నాథ అంటే జగత్తుకు నాథుడు అని చెప్పి అర్థము. ఆ యొక్క నామానికే సార్థకత తీసుకొచ్చినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఆ జగన్నాథుడిని ప్రపంచ నలుమూలలా పరిచయం చేసి ఆయన భక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా భగవద్ నామంతో భగవంతుని యొక్క కీర్తనలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని యొక్క కృపకు పాత్రులై ధరించవలసిందిగా కోరుతూ ఉన్నా. జై జగన్నాథ్. మల్లికార్జున నగర్ లో 50వ సంవత్సర దానవైబాబు సంబరం ఘనంగా జరిగింది. రాజమండ్రి మల్లికార్జున నగర్ లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయం వద్ద 50వ సంవత్సరం శ్రీ దానవైబాబు సంబరం ఆలయ సిద్ధాంతి బ్రహ్మశ్రీ కోమండూరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సంబరంలో మొదట చిన్నారులతో, కలశాలలతో మరియు తీన్మార్లు, డోలు సన్నాయిలతో, శక్తి వేషాలతో ఘనంగా పలు వీధుల్లో ఊరేగింపు జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కంటిపొడి వెంకట పద్మావతి, కంటిపొడి శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, జవ్వాది విజయలక్ష్మి, జవ్వాది మురళీకృష్ణను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కోటి వెంకట్రావుతో ఆలయ కమిటీ తరపున సత్కారం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పల భక్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాల మురళీకృష్ణ, కోశాధికారి గుండె భక్తుల శ్యామ్, ఉపాధ్యక్షులు మండ సాంబశివరావు, సహకారదర్శి కోవాడ వీరభద్రరావు మరియు అప్పల భక్తుల ప్రకాష్ రావు, జవాది నారాయణరావు, సత్యనారాయణ, ఆచారి, అప్పల భక్తుల వెంకటాచారి, నెల్లూరు రాధా మురళీకృష్ణ, పొన్నాడ వెంకటాచార్యులు, వేముల సీతారాం, దేవి రమేష్, ఈ శ్రీను, చేబ్రోలు బ్రహ్మాజీ, లంక వెంకటేష్, కాకర్ల శ్రీనివాస్, నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గరికపాటి నరసింహారావు ఉపన్యాసాలు ఆధ్యాత్మిక జిహాద్ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మత ప్రచారకుడుగా అనతి కాలంలోనే ఒక ముద్ర వేసుకున్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య అతని ప్రసంగాలు మతోన్మాద, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయని, అతగాడి ఉపన్యాసాలు హిందూ పురాణ ఇతిహాసాలను, చారిత్రక సాహిత్యాలను ఎక్కువగా అవమానించే విధంగా ఉంటున్నాయని, ఎన్నో హిందూ కుటుంబాలు హిందూ ధర్మం పవిత్రతపై గల విశ్వాసంతో గరికపాటి ప్రవచనాలు వినడానికి పసిపిల్లలతో వెళ్తున్నారని, గరికపాటి ఉపన్యాసాల్లో ఎక్కువ శాతం హిందూ ధర్మ యుగ పురుషులను, దేవతామూర్తులను ఏకవచనంతో సంబోధిస్తున్నారని, ఆ కారణంగా పెద్దలు భక్తి శ్రద్ధలతో వీక్షించడం గమనించే పిల్లలు సైతం యావత్ హిందూ సమాజ మనోభావాలు దెబ్బతినే విధంగా ఏకవచనంతో శోధించుకుంటున్నారని,
ఆ కారణంగా దైవ ప్రాంగణాలు, సామాజిక వాతావరణం కలుషితమై ఆధ్యాత్మిక సంస్కృతి, సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయని, భావితరాలకు భారతీయ విలువలు, సాంప్రదాయాలు, దైవశక్తి, సనాతన గొప్పతనం, చరిత్ర మూలాలు తెలియకుండా పోవడానికి గరికపాటి వంటి వారి ఉపన్యాసాలే ప్రధాన కారణంగా భావించాలని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుల ఆరాధ్య ప్రాణి, దైవ సమానమైన గోవు ఒక జంతువు మాత్రమేనని, పూజించిన అవసరం లేదని, గోవుకు అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేనట్టుగాను, ఒక హిందూ ప్రచారకర్త హోదాలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందరెందరికో వీడియో సందేశాలతో ప్రచారం చేయటం వెనుక గరికపాటి సొంత ప్రయోజనం దాగి ఉందని, ఒక శాస్త్రవేత్త గోవును జంతువు అని శోధించటం పరిపాటేనని, హిందూ పవిత్ర మూలాల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన హోదాను అనుభవిస్తూ గోవు జన్మను అవమానించే దిశగా గరికపాటి అనవసర వ్యాఖ్యలు చేయటంలో ఆంతర్యం ఏమిటని, గరికపాటి ఉపన్యాసాలతో మతోన్మాద అంతర్యుద్ధాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని, గరికపాటి ఉపన్యాసాలు వింటున్న వారిలో ఆధ్యాత్మికత, దేశభక్తి సన్నగిల్లుతుందని, రామాయణ మహాభారత పవిత్రతను సైతం వ్యంగ్యంగా సంబోధిస్తూ ఆ చరిత్ర గొప్పతనాన్ని సమాజంలో చులకన చేస్తున్నారని, సీతమ్మ వారిని, సీతారాముల వారిని, రాముడు, లక్ష్మణ్, ఇతర దేవతామూర్తులను సైతం ఏకవచనంతో సంబోధిస్తూ హిందూ ధర్మం యొక్క పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని, ఈ తరహా గరికపాటి వంటి వారి కారణంగా కొన్ని సినిమాల్లోనూ, వీధి నాటకాల్లోనూ రామాయణ మహాభారతం యొక్క గొప్పతనాన్ని వ్యంగ్యంగా చూపిస్తూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తున్నారని, హిందూ ధర్మంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాంటి గోమాతను జంతువుగా సంబోధిస్తూ కసాయిలకు చులకన చేయడం గరికపాటికి తగదని ఆయన హితో పలికారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా భారతదేశంలో రోజు రోజుకి శృతి మించినటువంటి ఒక ఆధ్యాత్మిక ఉగ్రవాదం రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఆ ఆధ్యాత్మిక ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా, నిజంగా ప్రజలకి ఒక మంచి వాతావరణాన్ని ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటే, ఈ మధ్యకాలంలో గరికపాటి నరసింహారావు గారిని ఆయన చక్కగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి, ఒక హిందూ ధర్మం కోసము లేదంటే ఇతర అంశాల కోసం మాట్లాడుతుంటారు. మరీ శృతి మించి ఈ మధ్యకాలంలో ఆయన ఆవు జంతువు, ఆవుని పవిత్రమైనటువంటి విధంగా పూజించాల్సినటువంటి అవసరం లేదు అది అనే కోణంలో చెబితే అతని యొక్క సందేశాన్ని వెంటనే ఇంకొక ముస్లిం మత గురువు పుచ్చుకొని ఆవుని తినచ్చు, ఖురాన్లో కొన్ని అవసరాల కోసం కొన్ని వాటిని సృష్టించాడు, ఇది గరికపాటి నరసింహారావు గారే చెప్పారు. గరికపాటి నరసింహారావు గారికి ఏం తెలుసు, నీకేం తెలుసు? ఈ భారతదేశంలో గోవుకి మతం లేదు, కులం లేదు. దురదృష్టం ఏంటంటే మీకున్నటువంటి కులపిచ్చి, మతపిచ్చి, పవిత్రమైనటువంటి గోమాతకు కూడా మీరు తీసుకొచ్చి అంటగలుపుతున్నారు. కానీ గోవుని మీరు పవిత్రంగానే ఉంచండి. ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాణి. ఆ ప్రాణిని మీరు స్వలాభం కోసం, మీరు బ్రతకడం కోసం ఈరోజు పొల్యూట్ చేస్తున్నారు సొసైటీని. అందుకని గరికపాటి నరసింహారావు గారికి మేము చెప్పేటటువంటి ఒకటే, మీకు ఒక మంచి ప్రవచనాలు చెప్పేటటువంటి ఆలోచన ఉంటే చెప్పండి. అందుకని హిందూ ముస్లిమ్స్కి అలాగే ఇతర మతస్థుల మధ్య మీరు వివాదాలు సృష్టించే విధంగా ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అని ఒక ఉన్మాద చర్యల్ని అండర్ కరెంట్ నడుస్తుంది. దాన్ని చాలామంది చెప్తున్నారు, లవ్ జిహాద్ అంటే ఉగ్రవాద ఉద్యమాల్లో ఒక భాగం, ఈ మతం వాళ్ళని ప్రేమించండి, ఆ మతం వాళ్ళని ప్రేమించండి అని. అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక ఉగ్రవాదం కింద కనబడుతుంది. విద్యుత్ శాఖలో ఎస్సీలుగా పనిచేస్తున్న జి శ్యాంబాబు, ఎస్ రాజుబాబులను రాజమహేంద్రవరానికి బదిలీ చేయాలని ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చినసుబ్బారావు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్, ఎంఈఎస్పీ, మహాజన సోషలిస్ట్ పార్టీలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి విజయం కోసం కృషి చేశాయని అన్నారు. ఆ పార్టీలు ఇచ్చిన మద్దతు వల్లే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేస్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఎస్ఈలుగా పనిచేస్తున్న జి శ్యాంబాబు, ఎస్ రాజాబాబులను మందకృష్ణ మాదిగ కోరిక మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు విద్యుత్ ఉద్యోగులను రాజమహేంద్రవరంకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన చదువుకొని అతి తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు కృష్ణ మాదిగ పిలుపు మేరకు శక్తివంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లతో మాదిగులకు విద్య, ఉద్యోగ, రాజ్యాధికారాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. గత 75 సంవత్సరాల కాలంగా మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్ శాఖలో చిన్న కాంట్రాక్టులు చేసుకునే ఉపాధి పొందుతున్న మాదిగలకు కాంట్రాక్టులు ఇచ్చి అవకాశాలు కల్పించాలని, గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. కూటమిలో పనిచేసిన కాంట్రాక్టర్లను పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ న్యాయవాదుల జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ మాదిగలు ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. టీడీపీ, ఎన్డీఏ కూటమి మాదిగలకు నామినేటెడ్ పోస్టులను స్టాండింగ్ కమిటీలలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన నాయకులు యార్లగడ్డ సునీల్, వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతవరపు యేసురాజు, ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు బాదంపొడి చిట్టిరాజు, టీడీపీ నాయకులు అనంతవరపు గోపి, ఈతకొట వెల్సన్ మాదిగ, కొడమంజలి జాన్బాబు మాదిగ, ఇంటికి బిల్లి రవి, వేమగిరి సురేష్, తవిటి వెంకట్, ముప్పిడి సిద్ధు, చింతపట్టి వికాస్, వేమగిరి అనిల్, పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముమ్మిడోటి సుబ్బారావు మాదిగ. ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పీ మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్, మాదిగ న్యాయవాదుల సమీక్ష అనుబంధ సంఘాల నాయకత్వాల ద్వారా ఈరోజు మీ పత్రిక ముందు ఒక విషయాన్ని బయటపెట్టడానికి, మాదిగ జాతిలో ఉండి అన్ని రకాలుగా చదువుకుని సమాజంలో ఉన్న 59 కులాలతో పాటు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది, ఒకరో ఇద్దరు ముగ్గురు కనిపించే దాఖలా మాదిగ జాతిలో ఉంది. అదేవిధంగా మాదిగ ఉద్యోగుల పాత్ర నిన్న మొన్న జరిగిన ఎన్డీఏ మహాకూటమి యొక్క మద్దతు ఎంఆర్పిఎస్లో మాంజేసి మందకృష్ణ గారు ఇచ్చిన పాత్రలో మరి ముఖ్యంగా మాదిగ సమాజంతో పాటు మాదిగ ఉద్యోగుల పాత్ర, మాదిగ న్యాయవాదుల పాత్ర చాలా గొప్పగా కీలకంగా పార్టీ విజయానికి గ్రామ చైతన్యపరుచు మాదిగ ఉద్యోగుల పాత్ర పోషించిన చాలా మంది మేధావులు మాకు అందుబాటులో ఉన్నారు. అదే క్రమంలో మరి ముఖ్యంగా విన్నపం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాది ఒకటే విజ్ఞప్తి. ఎంఆర్పీ తరఫున మాంజేసి మందకృష్ణ గారి ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో మిగతా ఎంఆర్పీసీ మాదిగలతో పాటు మాదిగ ఉద్యోగులు చేసిన పాత్రను మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మీరిరువురు మా జాతికి అన్ని విధాల అన్యాయం జరుగుతూ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే క్రమంలోనే 100 ఉద్యోగాల్లో మాకు వచ్చేవి 17 ఉద్యోగాల్లో 70 సంవత్సరాలు నష్టపోయాం. వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా 100 మందిలో ఒక 60 మంది వరకు సాధించగలిగాం. మళ్ళీ వర్గీకరణ ప్రక్రియని మేధావులైన మా మాల సోదరులు వర్గీకరణ ప్రక్రియని సుప్రీంకోర్టులో చొక్కెదిరి చేపించడం, మరలా ఈనాటికి వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది. అదే క్రమంలో ఈ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా ఒకరో ఇద్దరు మాదిగులు ఉన్నత స్థాయికి ఇప్పుడు వచ్చారు. కానీ ఈ రోజు వరకు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపుని పనిచేసిన వ్యక్తులే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మాకు అందుబాటులో ఉండి. ఇప్పుడు పదవులు ఇస్తే అర్హత పొందడానికి శ్యాంబాబు అనే వ్యక్తి, రాజబాబు అనే వ్యక్తి ఇద్దరు ఎస్సీలు అవ్వడానికి, ఎలక్ట్రికల్ ఎస్సీలు అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు. కానీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుని తూచా తప్పకుండా వాళ్ళు ఏ పార్టీల్లో అనుకున్నా కృష్ణమాదిగ గారి పిలుపునిచ్చి ఇవాళ తెలుగుదేశం విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీరిరువురు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ, మన బుచ్చే చౌదరి గారు కానీ, మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి. చాలా మంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పదవులు అనుభవిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానులో కానీ పుష్కరాల్లో కానీ గమనించండి అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజీల నుంచి ఏడీల వరకు ఏఈల వరకు చాలా మంది మా మాదిగ పెట్టలే ఉన్నారు. కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పాలయంగు, రాజకీయ లబ్ధి వల్ల ఒక్క ఉన్నత పదవిని కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పుడు దాకా జరిగింది. ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిగ బిడ్డలుగా, మందకృష్ణ మాదిగ వారసులుగా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ
మాదిగలకు అన్ని విధాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్లు ఏ మచ్చ లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా ఇద్దరు బిడ్డలకి అవకాశం వచ్చింది. రోజు మా మందకృష్ణ మాదిగ గారి 59వ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు మాదిగ. నేను MLF జాతీయ అధికార ప్రతినిధిని. ముఖ్యంగా కష్టపడి పనిచేసి NDA గవర్నమెంట్ మేము నెగ్గించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి NDAకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి. అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో AGPలు GPలు ఇవన్నీ ఉన్నాయి. అందులో కూడా మాదిగ సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం అయ్యాం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాజమహేంద్రవరం కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు PCC సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసే కాగల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారు. సంక్షేమం అంటేనే రాజశేఖర్ రెడ్డి. పేదవారికి అండగా నిలబడ్డారు. పాదయాత్ర చేసి ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించారు. వైఎస్ఆర్ ఆశయాన్ని నెరవేర్చి తద్వారా ఆయనకు ఘన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, చామర్తి లీలావతి, ఇజ్జరవుతు సత్యనారాయణ, మండా రాజు, కృష్ణనగర్ స్కూల్ HM చైతన్య కుమార్, M పద్మవతి, వంగ భాగ్యలక్ష్మి, P సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు పనిచేసి పేదల పాలిట పెన్నిదిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడి ఈరోజు కూడా రాజశేఖర్ రెడ్డి అంటే సంక్షేమం అంటే రాజశేఖర్ రెడ్డి అనే రీతిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచి పేదవారికి అనేక మేళ్లు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 70వ జయంతి. ఈ జయంతి కార్యక్రమానికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చిరస్థాయిన పేరు సంపాదించుకునే నాయకులు కొంతమంది మాత్రమే. ఆ కోవలో చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ రోజు రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 2 పర్యాయాలు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయవేత్త రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి నివాళులర్పిస్తూ రాబో రోజుల్లో ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించేవారు. మరి ఆ రకంగా ఆయన యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చి తద్వారా ఆయనకి ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ శక్తివంత లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు 75వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే బాలులందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు
విద్యార్థి దశలోంచి రాజకీయాల్లో ఉంటూ 78లో ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్, 2 సార్లు ముఖ్యమంత్రి చేసి తెలుగువాడు ఎలా ఉంటాడో నేర్పు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. సిరినవ్వుతోటి పంచికట్టుకుని పెద్దలకు ఏమి చేయాలని ఆలోచిస్తే ఆరోగ్యశ్రీ పెట్టి ఇవాళ భారతదేశంలో ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి పెట్టాక మీడియం ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే 5 లక్షలు 10 లక్షలకు ఇప్పుడు ఆఫీసులో ట్రీట్మెంట్ చేయించారు రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటారంటే. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి మంజీరా హోటల్లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎన్నికల అనంతరం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు ఎల్ మురగన్. ఇరవై 21వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. శాటిలైట్ సిటీ పంచాయతీ ఏ బ్లాక్ నందు స్వచ్ఛ భారత్ గత ప్రభుత్వ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యం చేశారు. పంచాయతీలను చెత్త కుప్పలుగా మార్చారు. ఎమ్మెల్యే గోరంట్ల. దేశానికి ఆదర్శం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.